కూడా జాయిన్ అయ్యారు. రమాదేవి గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో జత్వానీ కేసులో కొంత వేగంగా చర్యలు ప్రారంభమయ్యాయి. సో సస్పెన్షన్లు వేట్లు మొదలయ్యాయి. ఇంకా అసలోళ్ళు కూడా నెక్స్ట్ వరుసలో ఉన్నారు. అంటే ఇది ఒక చాలా క్రిటికల్ కేసు. రక్షించిన వాళ్లే భక్షించారనో లేదా పోలీసులే సుపారీ గ్యాంగుల్ లాగా చేశారనో వెరీ వెరీ క్రిటికల్ కేస్ స్టడీ వైజ్ కూడా. అండ్ మీరు కూడా రీసెంట్గా జత్వానీ తరపున ప్రెస్ మీట్స్ అవి కండక్ట్ చేసి మాట్లాడారు. ఏం చెప్తారు? యాక్చువల్గా మీకు తెలుసు, మేము మహిళా సంఘాలన్నీ కలిపి ఇక్కడ ఐక్యవేదికగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి విషయం. ఈ నేపథ్యంలో జత్వానీ విషయము గత నెలలో పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో పతాక శీర్షికల్ని అలంకరించింది. సో ఆ నేపథ్యంలో మా దృష్టికి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అంటే, మీరు అన్నట్లు రక్షకులే భక్షకులైనారు అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం అందులో. సో ఎందుకు ఇట్లాగా వ్యవహరిస్తున్నారు పోలీసు డిపార్ట్మెంట్? చట్ట ప్రకారం వ్యవహరించాల్సిన తీరుకు భిన్నంగా మేము రైజ్ చేసినటువంటి ప్రధానమైనటువంటి అంశం, ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్పాల్సినటువంటి విషయము, మామూలుగా ఎవరైనా సరే డాక్యుమెంట్ ఫోర్జరీ అని చెప్పేసి అంటే, మీరు కానీ నేను కానీ ఇంకెవరైనా పోలీస్ స్టేషన్ వెళ్తే ముందు ఏమంటారంటే, ఇట్స్ ఎ సివిల్ డిస్ప్యూట్ అండి, మీరు చూసుకోండి సివిల్ కోర్టులో అంటారు ఫస్ట్. లేకపోతే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతారు. ఫోర్జరీ ప్రూవ్ అయ్యి దానిలో క్రిమినల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేయడము, యాక్షన్ లోకి వెళ్ళడం అనేది చాలా టూ జనరల్. ఇట్స్ ఎ లా. బట్ ఇక్కడ ఒక ఎఫ్ఐఆర్ ఉదయం 6:30 గంటలకి దాన్ని నమోదు చేశారు. 6:30 గంటలకి నమోదు చేసే కేసులు ఏ సందర్భాలని మేము అడుగుతున్నాం. ఏదైనా అత్యవసరమైన ఒక ఘర్షణ జరుగుతుందని వర్తమానం వస్తేనో, లేకపోతే ఏదైనా అత్యాచారానికి సంబంధించిన ఘటనో, లేదు ఒక మర్డర్ కి సంబంధించిన ఘటనో, అంటే ఒక సివియర్ క్రిమినల్ యాక్టివిటీ పోలీస్ దృష్టికి వచ్చినప్పుడు మాత్రమే అంత ఆడ్ అవర్స్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది జరుగుతుంది. మరి ఇందులో అంత అర్జెన్సీ ఏమొచ్చింది? దీనికి పోలీసులు వాళ్ళ విచారణలో సమాధానం చెప్పాల్సిన అవసరం. అలాగే ఈరోజు పత్రికల్లో వచ్చిన విషయము, ఇంతకుముందు మేము విన్న విషయము ఏమిటి అంటే, 2వ తేదీ నమోదైంది ఎఫ్ఐఆర్. పోలీస్ వాళ్ళు ఆ రోజే ఫ్లైట్ లో వెళ్ళిపోయారు. ముందు రోజు టికెట్లు కొనేసుకున్నారంట. దానికి ముందు రోజు టికెట్స్ బుక్ చేశారు అనేది హౌ ఇట్ పాసిబుల్? అంత అర్జెన్సీగా వీళ్ళు ఫ్లైట్ లో వెళ్లాల్సినంత నెసెసిటీ ఏమొచ్చింది? ఇది విద్యాసాగర్ కోసమేనా అని చెప్పేసి అన్నప్పుడు, అంతకు ముందు బాంబేలో రిపోర్ట్ అయినటువంటి కేసులు హిందుస్థాన్ టైమ్స్ లో కానీ, ఇండియా టుడేలో కానీ, అలాగే ఇతర ప్రింట్ లో కానీ, ఇట్లాంటి వాటిల్లో వచ్చిన వార్తల్లో నన్ను ఆకర్షించినటువంటి ఒక విషయం ఏంటంటే, మార్చి 16వ తేదీన బాంబేలో జత్వానీ జిందాల్ మీద పెట్టిన కేసుని క్లోజ్ చేశారు. మార్చి 16. 17వ తేదీన ప్రముఖంగా ఈ వార్త పత్రికల్లో వచ్చింది. అంటే అంత అర్జెన్సీ, బాంబే పేపర్లకి అంత ప్రముఖంగా ఆ వార్తను వేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి కూడా నాకు ఆసక్తిని కలిగించింది. సో మనము ఇక్కడ చూస్తే, ఇక్కడ ఫిబ్రవరి 2వ తేదీన అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి, 2వ తేదీ ఎఫ్ఐఆర్ నమోదైంది, 3వ తేదీ అరెస్ట్, 1న టికెట్లు బుక్ చేసుకుని ఈ ఫిబ్రవరి సాయంత్రానికి బయలుదేరిపోయారు. 3వ తేదీ కూడా వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయలేదు, అమ్మాయిని కానీ వాళ్ళ తల్లిని కానీ. బజార్లో రిలయబుల్ సోర్సెస్, బాంబేలో వీళ్ళకి రిలయబుల్ సోర్సెస్ అంత ఇమీడియట్ గా చెప్పేవాళ్ళు ఎవరు? ఇవన్నీ మనం ఆలోచించినట్లయితే ఇందులో కుట్ర కోణం ఉంది అనేది మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇందులో జడ్జి కూడా, అంటే కోర్టు కూడా వీళ్ళకి సానుకూలంగా వ్యవహరించిందా అనే డౌట్స్ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే, అమ్మాయి 3వ తేదీ అక్కడ తీసుకొచ్చారు, బై రోడ్ వేలో వచ్చారు. రోడ్ వేలో వచ్చిన తర్వాత అమ్మాయిని 6th ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఈ 6th ప్రొడ్యూస్ చేయడానికి ముందు పోలీస్ కస్టడీలో ఉంది. ఆ తర్వాత ఒక 7 days పోలీస్ కస్టడీకి ఇచ్చారు అమ్మాయిని. 7 days తర్వాత అమ్మాయి జ్యుడిషియల్ కస్టడీలో. ఈ 7 days లో వీళ్ళు ఐడెంటిఫై చేసిన అంశాలు ఏమిటి? వీళ్ళు ఇంట్రాగేషన్ లో కనిపెట్టిన అంశాలు ఏంటి? లేదు ఈ అమ్మాయి
దగ్గరున్న సెల్ ఫోన్స్ లేకపోతే ఐప్యాడ్స్ లేకపోతే కంప్యూటర్ వీటన్నిటిలో మేము మెటీరియల్ సేకరించాము అని చెప్పేసేటటువంటిదైనా చేయాలి కదా. యా కానీ మనకి ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగిన అన్నాళ్ళు కూడా 20 days బెయిల్ పడేయలేదు. అమ్మాయి ఏమీ అనాథ కాదు. అమ్మాయి డాక్టర్ చదివింది. అమ్మాయి సినీ యాక్టర్ గా పనిచేసింది. ఆ అమ్మాయి బ్యాంక్స్ లో డబ్బున్నాయి. ఆ బెయిల్ పెట్టుకోగలిగే కెపాసిటీస్ ఉన్నాయి. కానీ ఆఫ్టర్ 20 days ఓన్లీ బెయిల్ పిటిషన్ ఫైల్ అయింది కోర్టులో.